ఆశించిన స్థాయిలోనే మహిళలందరికీ కూడా ప్రాధాన్యత దక్కింది అనుకుంటున్నారు. ఎందుకంటే ఏడాది పాలన కంప్లీట్ అయింది. ఈ ఏడాది పాలనలో ఎక్కడైనా మీకు స్తబ్దత అనిపించిందా? అంటే మీన్స్ మహిళలకి ఈ పదవి ఇచ్చుంటే బాగుండు. ఎందుకంటే కల్వ సుజాత గారికి కావచ్చు, బండ్రు శోభారాణికి కావచ్చు, వీళ్ళకి అది కార్పొరేషన్ చైర్మన్స్గా పదవులు వచ్చాయి. మిగతా వాళ్ళు అంటే చాలా తక్కువ మందికి నామినేటెడ్ పదవులు వచ్చాయనే అసంతృప్తి ఒక మహిళా నాయకురాలుగా నాకుంది. సో దాచిపెట్టేది ఏమీ లేదు. సో మహిళా ప్రాధాన్యత చాలా ఉండే, అంటే మేము రూలింగ్లో ఉండకంటే మేము రూలింగ్లో లేనప్పుడే బాగా పనిచేసాం, చాలా పేరు సంపాదించుకున్నాం. అప్పుడు పిసిసి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం వల్లనే నేను మూడింతలు ఎక్కువ 1:1 కాకుండా 1:3 పనిచేశాను. సో అన్నిట్లో నన్ను వెనకేసుకొచ్చిన రేవంత్ అన్న మరి పదవి ఇవ్వడంలో కానీ మాకు పదవులు కేటాయించే విషయంలో కానీ మరి ఎందుకు అది ఆగిందో నాకు అర్థం కావట్లేదు. సో అందుకే వెయిట్ చూసాము. సరే నేనంటే ఒక కంటెస్ట్ చేస్తాను, ఓకే 1 ఇయర్ పదవులు ఇయ్యనన్నారు. డిసెంబర్ టు డిసెంబర్ అయిపోయింది. కల్వ సుజాత గారు కూడా నాకు జూనియరే. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అలేఖ్య గారు అయితే చాలా కొత్త. సో అట్లా వేరియస్ ఇష్యూస్లో కూడా నేను అడగడం జరిగింది. మహిళలకు ఇచ్చినందుకు మేము సంతోషపడ్డాం. కాకపోతే శోభక్కకు కానీ లేకపోతే ఇతర సభ్యులకి ఎవరికైతే చెల్లెళ్ళకి ఇచ్చినారో అక్కడ రేషియో చూసినట్టయితే నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఇంకా సీనియర్లు కూడా ఉన్నారు. సరే ముఖ్యమంత్రి గారు ఏ డిసిషన్ తీసుకున్నా మాకు సంతోషమే. రేవంత్ అన్న డిసిషన్ తీసుకున్నాడు, సంతోషపడ్డాం. అంతమంది మహిళల కన్నా కూడా వచ్చింది కదా అని చెప్పి 100% మేము అందరికీ సపోర్ట్ చేసాం. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. మహిళా కాంగ్రెస్ విషయంకి వచ్చేసరికి మహిళా కాంగ్రెస్లో ఏ ఒక్క నాయకురాలకి కూడా ఒక్కరంటే ఒకరు నేను కంటెస్ట్ చేస్తాను 1 ఇయర్ ఉండే బారు సరే. మా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా నేను చెప్పడం జరిగింది. చాలాసార్లు విన్నవించుకున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. చాలాసార్లు మహేష్ అన్న కూడా మేము పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒక 30 మెంబర్స్ లిస్టు వేశాను. ఈ 35 డిస్ట్రిక్ట్స్లో మండల్, బ్లాక్, బూత్తో పాటు 35 జిల్లా ప్రెసిడెంట్లు ఉండగా నేను ఇచ్చింది 30 మంది లిస్టు. అందులో కూడా సీనియర్లు 20-25 ఏళ్ళు పనిచేసినారు పార్టీ కోసమే నిరంతరం. అంటే ఒక ఏజ్ ఒక టీనర్ అంటే ఒక జీవితంలో మనము 18 to 20 years 25 years చాలా స్ట్రాంగ్గా ఉంటాం. కానీ అట్లా కాకుండా మహిళలు ఈరోజు ఉన్న వాళ్ళలో 30-40 years నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన సీనియర్ నాయకురాలందరినీ కూడా కలుపుకొని మహిళా కాంగ్రెస్ పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. కానీ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఏ ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవి ఎందుకు రాలేదు అని చెప్పేసాను. అంటే వాళ్ళందరూ కూడా పీజీలు చేశారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేశారు, పీజీలు చేసి డిగ్రీలు చేసి పార్టీకి పనిచేస్తూ ఇల్లు పిల్లలు సంసారం అన్నీ వదిలేసి వచ్చి పనిచేసినప్పుడు వాళ్ళకి ఎందుకు కేటాయించారు అనేది నా ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. సో ఈరోజు పేపర్లలో చూసినట్టయితే సునీతారావు తిరుగుబాటు, సునీతారావు గాంధీ భవన్ మెట్ల మీద కూర్చుంటుంది, ఇట్లాంటివి ఫోకస్ చేస్తున్నారు. కానీ నిజంగా కూడా ఏదైనా ప్రెస్ మీడియా మిత్రులు కానీ ఇప్పుడు మీరు వచ్చారమ్మా, మీరు మాట్లాడుతున్నారు హరిత, కానీ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే నెగిటివ్ ఐటమ్స్ వేయడంలో ఎందుకు అంత నెగిటివ్ వేశారో నాకు తెలీదు. అంటే నేనన్నది ఏంటంటే ఈసారి మాత్రం మాకు నామినేటెడ్లో మా పేర్లు పిసిసి కూర్పులో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ మాకు రాకపోతే నేను మహేష్ అన్నని మెట్ల దగ్గరనే అడిగేస్తాం, మేము అందరం అక్కడే నిలబడి. ఎందుకంటే మహిళా కాంగ్రెస్ ఎంత అయిపోయిందంటే ఈ ప్రెస్ రూమ్ కాదు కదా, ఏ రూమ్ సరిపోతలేదు. అంతమందిని నేను ఆ క్యాడర్ని పోగు చేయడంలో 3.5 సంవత్సరాలు, అంటే నేను 30 ఏళ్ళగా పనిచేస్తున్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ అందరినీ కూడా నేను తీసుకొచ్చి మహిళా కాంగ్రెస్లో చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు మెంబర్షిప్ ప్రాసెస్ వచ్చింది, ఒకప్పుడు మెంబర్షిప్ ప్రాసెస్ లేదు. అంటే ఒకప్పుడు వీక్గా ఉన్న పార్టీని నేను స్ట్రాంగ్ చేశాను. ఆ రోజు స్ట్రాంగ్ చేయడంలో నాకు రేవంత్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో మాకు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది.